సింగరేణి కార్మికుల సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాలలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ సిపిఐ ముఖ్య నేతలతో కలిసి మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు ఏఐటీఈసీ జనరల్ సెక్రటరీ సీతారామయ్య. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సింగరేణి కార్మికులను బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయన్నారు ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ జనకప్రసాద్. దేశంలో మార్పు కోసం యువకుడు విద్యావంతుడైన గడ్డం వంశీకృష్ణను పార్లమెంటుకు పంపాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ జనసమితి నాయకులు బాబన్న. బీజేపీ కులమతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఎండి మునీర్. ఇండియా కూటమి ముందడుగులో ఉన్నది. ఈ ఎలక్షన్స్లో సిపిఐ ప్రత్యేకంగా వంశీ గారికి సపోర్ట్ మద్దతు ఇస్తూ వారిని గెలిపించాలని చెప్పి అపీల్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సింగరేణి సంస్థలో 62,000 ఉద్యోగాలు ఏదైతే ఆ రోజులలో ఉండేనో ఈరోజు 39,000 ఉద్యోగాలంటే సుమారు 23,000 ఉద్యోగాలు తగ్గించిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. నిన్న కొప్పులీశ్వర్ గారు మాట్లాడేటప్పుడు వారు నిజంగానే ఆత్మవిశ్వాసం చేసుకోవాలి. సింగరేణి సంస్థను కాకా వెంకటస్వామి గారు అప్పుడు బీఐఎఫ్ఆర్లో తొలగించి సింగరేణి సంస్థను 1,00,000 ఉద్యోగాలు కాపాడారు. కానీ నువ్వు మంత్రి పదవిలో ఉన్నాక సింగరేణి సంస్థను ఒక కీలకమైన పాత్ర వేసినారు తెలంగాణ ఉద్యమంలో. ఆ సంస్థలోనే 23,000 ఉద్యోగాలు బర్తరాఫ్ చేస్తే కొప్పులీశ్వర్ గారికి ఈ సమస్యని గురించే మాట్లాడటం లేదు. నేను కార్మికుల కొడుకు అని చెప్తున్నాడు, కానీ కార్మికులకు ఏదో చేయాలి కదా, ఏమి చేయలేదు. దాంతోపాటు సింగరేణి సంస్థలో 20,000 కోట్ల రూపాయలు ఏదైతే అప్పు తీసుకుందో రాష్ట్ర ప్రభుత్వం, ఆ అప్పును కూడా దుర్వినియోగం చేసింది కేసీఆర్ ప్రభుత్వము. మరి ఈ సింగరేణి కార్మికులకి ఎవరు న్యాయం చేకూర్చారో వాళ్ళకి ఓటు ఇవ్వడం అనేది న్యాయం. మేము గత 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ని ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియాలో కంపెనీ పే చేస్తుంది ట్యాక్స్ పైన. సింగరేణి అధికారులకు కూడా గత 7-8 సంవత్సరాలుగా సింగరేణి కంపెనీయే పేమెంట్ చేస్తుంది. సింగరేణి కార్మికులకు కూడా ఇవ్వాలి అని అడిగాం, కానీ ఆ ప్రభుత్వం స్పందించలేదు. చెప్పారు చాలాసార్లు మేము చూస్తామని చెప్పారు. కేసీఆర్ గారు శ్రీరాంపురం వచ్చినప్పుడు కూడా కొత్త మైన్స్ తీసుకొస్తామని చెప్పారు. ఒక్కటంటే ఒక్కడు కూడా 10 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్కడు కూడా కొత్త మైన్ రాలేదు సింగరేణిలో. అంటే సింగరేణికి భవిష్యత్తు లేకుండా పోయింది. సింగరేణి కార్మికులకు కూడా న్యాయంగా రావాల్సినటువంటి హక్కులు రావటం లేదు. సొంత ఇంటి పథకం సింగరేణి కార్మికులకు అమలు చేయాలని చెప్పాం. అసెంబ్లీలో చెప్పాడు ముఖ్యమంత్రి గారు అన్నాడు, కానీ దాన్ని కూడా అమలుపరచలేదు. రేపు బీజేపీ ప్రభుత్వం రాగానే చేసేది ఇదే. ఆ 44 చట్టాలు పోతే కార్మికులకు ఏ హక్కులు కూడా ఉండవు. బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ ఒక ప్రాజెక్టు కానీ ఒక పరిశ్రమ కానీ ప్రభుత్వ రంగంలో తీసుకురాకపోగా ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి, అదానీలకి, అంబానీలకి అమ్మేస్తూ ఉంది. కోదండరాం గారు ఒక నిర్ణయం చేసుకొని రాష్ట్ర కమిటీలో తీర్మానం చేసి ఖచ్చితంగా గత ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీని మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరచడం జరిగింది. అట్లాగే ఈసారి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బలపరిచి మరి కాంగ్రెస్ అన్ని ప్రాంతాలకు వారు కూడా తిరగడం జరుగుతుంది. అట్లాగే మొత్తం టీజేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ మనము చూడవలసింది ఏంటంటే యువకుడు రేపు భవిష్యత్తులో అంటే యువకులకు న్యాయం జరుగుతుంది, వృద్ధులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి అంశం మీద మరి గడ్డం వంశీ గారిని పెద్ద మొత్తంలో మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. హీనమైనటువంటి స్థితిలో దిగజార్చడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ మొత్తం అంటే అన్ని కుంభకోణాల్లో ఎదుర్కోవడం జరిగింది. కాళేశ్వరం అయితేనేంటి, గొల్ల పంపకాలు, ఇంకా అనేకమైనటువంటి 13 అంటే కుంభకోణాలలో ఇరుక్కోవడం జరిగింది. తాలిబొట్లు ముందుకుపోతారని అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళకు
లేకపోతే కుల మతాలకు అతీతంగా జీవిస్తున్న భారతదేశాన్ని విభజించి ఓట్ల కోసం అధికారం కోసం పాలించాలనుకునే వాళ్ళకు మనం ఓటేయాలా? మనల్ని నిరుద్యోగులుగా మనల్ని వాడుకుంటూ మన మీద లక్షల కేసులు నిరుద్యోగులు ఇవాళ మీరు చూడండి, ఏ పెద్ద లీడర్ బీజేపీలా వాళ్ళ కొడుకో బిడ్డో వాళ్ళో వీళ్ళో ఎవరు కేసులలో లేరు. ఉన్న నాయకులందరినీ మొత్తం కార్యకర్తల్ని లక్షల మంది కార్యకర్తలు ఇవాళ కేసులలో ఉన్నారు. గత 10 సంవత్సరాల లోపల కేసీఆర్ ప్రభుత్వం కానీ మోడీ ప్రభుత్వం కానీ కార్మిక ద్రోహం చేసిందన్నది ఖచ్చితంగా తెలుసు. మరి వాళ్ళు ద్రోహం చేస్తే వీళ్ళకి ఎందుకు వేయాలా? గతంలో వెంకటస్వామి గారు 4 సార్లు లోకసభ సభ్యుడిగా ఇక్కడ ఉన్నారు. ఆయన 4 సార్లు లోకసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్లో కోల్ ఇండియాలో కానీ వేరే ఫీల్డ్స్లో కానీ ఉన్నటువంటి బొగ్గు గని కార్మికులకి థర్డ్ బెనిఫిట్గా పెన్షన్ స్కీమ్ తీసుకురావడం అనేది జరిగింది. ఆ రోజు ఆ పెన్షన్ స్కీమ్ తీసుకురావడం వల్ల ఇవాళ కార్మికులు దాదాపు రిటైర్ అయిన వాళ్ళు 5,80,000 మంది రిటైర్ అయిన కార్మికులు బెనిఫిట్ అవుతుంది. అది వెంకటస్వామి గారు చేసిండు. బేసికల్గా ఆయన కార్మిక నాయకుడు, కార్మికులకు ప్రేమించే వ్యక్తి, కార్మికులకు మంచి చేయాలనే వ్యక్తి. అదేవిధంగా సమాజం బాగుపడాలంటే పరిశ్రమలు కూడా రావాలనే వ్యక్తి. రేపు జరిగే ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ని ఓడించి మన కాంగ్రెస్ అభ్యర్థి యువకుడు, సమర్థుడు, తెలివి కలవాడు, మంచి నాలెడ్జ్ ఉంది, ఎక్స్పోజర్ ఉన్న వంశీకృష్ణ గెలిపిస్తారని ప్రగాఢ విశ్వాసం ఉంది. కార్మికులని ఇబ్బంది పెడుతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఐటీ స్లాబ్స్ అనే విషయము ఇది ఇప్పటి విషయం కాదు, గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఇది ఐటీ స్లాబ్స్ పెంచాలా, కార్మికులకు కొంచెం అండదండగా ఉండాలని చెప్పి కార్మికులు అడగడం జరుగుతుంది. కానీ దాని మీద ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా సొంతింటి పథకం, దాని మీద కూడా గత 10 సంవత్సరాలుగా 10 లక్షలు ఇస్తా అని చెప్పినారు టీఆర్ఎస్ ప్రభుత్వం. అది కూడా ఇవ్వని పరిస్థితి. సింగరేణి సంస్థలో ఉన్న బాయిలని ప్రైవేట్ సంస్థలకు అమ్మేసినారు, ఆక్షన్ చేసి సింగరేణినే అమ్మేసినారు. ఇది కార్మికులకు అండదండగా ఉంటున్న పార్టీయా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈరోజు అందరూ గమనించాలా, అడగాలి. సింగరేణి కార్మికుల క్వార్టర్లను కూడా సింగరేణి కార్మికులకు ఇవ్వకుండా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇచ్చుకున్నారని చెప్పి ఈరోజు కార్మికులు కూడా బాధపడుతున్న సమయం ఉన్నది. అంటే ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే కార్మికులను పట్టించుకోలేదు గత 10 సంవత్సరాలు. కేవలము సింగరేణి సంస్థలో ఉన్న కార్మికులని తెలంగాణ అంశం మీద వాడుకొని గొంతు కోసినారు ఈరోజు అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే కార్మికులు బాగుంటేనే సంస్థ బాగుంటుంది, సంస్థ బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటేనే మన దేశం బాగుంటుంది.